హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ సుమా గిరీష్. ఇవాళ నేను చేసిన రెసిపీ వచ్చేసి డబల్ మసాలా చికెన్ దమ్ బిర్యానీ. డబల్ మసాలా చికెన్ దమ్ బిర్యానీ తినాలంటే మెఫిల్ రెస్టారెంట్కి వెళ్ళాల్సిన అవసరం అస్సలు లేదు. ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. చాలా సింపుల్గా, చాలా ఈజీ వేలో చూపిస్తాను. నాకైతే చాలా బాగా నచ్చింది. సో లెట్స్ స్టార్ట్ ద రెసిపీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక బౌల్లో చికెన్ తీసుకోవాలన్నమాట. నేనైతే 1/2 కిలో చికెన్ తీసుకున్నాను. మ్యాక్సిమం దమ్ బిర్యానీకి లేదా పులావ్స్కి చికెన్ కొంచెం పెద్ద పీసెస్ ఉంటేనే బాగుంటుందన్నమాట. 1/2 కిలో చికెన్కి 1/2 టీ స్పూన్ పసుపు, 2 to 3 టేబుల్ స్పూన్స్ కారం అండ్ 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ చికెన్ మసాలా, 1 స్పూన్ బిర్యానీ మసాలా యాడ్ చేసుకోవాలన్నమాట. తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ కొద్దిగా, 2-3 పచ్చిమిర్చి ఇలా చీల్చుకొని వేసుకోవాలి. కొద్దిగా కొత్తిమీర అండ్ 2 to 3 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఫ్రైడ్ ఆనియన్స్ ఫ్రై చేసిన ఆయిల్ అయితే టేస్ట్ చాలా బాగుంటుంది. తర్వాత 1 కప్ పెరుగు యాడ్ చేసుకోవాలి. ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. అన్నట్టు క్లిప్ మిస్ అయింది, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 2 స్పూన్స్ యాడ్ చేసుకోవాలి. టేస్ట్కి సరిపడా ఉప్పు యాడ్ చేసుకొని ఇది మొత్తం కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని ఒక 1/2 అవర్ అన్న మ్యారినేషన్కి పక్కన పెట్టాలన్నమాట. అప్పుడే పీస్కి మసాలా అనేది బాగా పడుతుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఎప్పుడు దమ్ బిర్యానీ చేసినా మసాలా తక్కువ లేదా రైస్ ఎక్కువ అలా ఉంటుంది కదా. సో ఈ ప్రాసెస్లో ట్రై చేసి చూడండి, మసాలా ఎగ్జాక్ట్గా సరిపోతుందన్నమాట. దీన్ని ఒక 1/2 అవర్ పాటు మ్యారినేట్ చేసుకున్న తర్వాత ఒక కడాయిలో, అంటే దమ్ బిర్యానీ చేసే కడాయి తీసుకోవాలి. కొద్దిగా గీ యాడ్ చేసుకోవాలి, 2 స్పూన్స్ గీ అండ్ 2 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ని యాడ్ చేసుకోవాలి. దీనిలో ఇంకా మనం బిర్యానీ మసాలా, బిర్యానీ స్పైసెస్ ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఈ స్టైల్లో దమ్ బిర్యానీ ట్రై చేశారంటే బయట అస్సలు తినరనమాట, ఇంట్లోనే చేసుకుంటారు. అన్ని మసాలా కూడా ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్సే కదా, సో సింపుల్గా టేస్టీగా ఇంట్లోనే చేసుకోవచ్చు. సో ఈ చికెన్ని సిమ్లో పెట్టేసేయాలన్నమాట. అసలు వాటర్ ఏం పోయాల్సిన అవసరం లేదు. మనం ఆల్రెడీ పెరుగుతో మ్యారినేట్ చేసాం కాబట్టి వాటర్ వస్తుందన్నమాట. మూత పెట్టేసి సిమ్లో ఒక 15 మినిట్స్ ఉంచామంటే వాటర్ అన్నీ కూడా పైకి వచ్చేస్తాయి. చూసారు కదా, చికెన్ అయితే ఒక 50% కుక్ అయిపోతుంది. అలా ఆయిల్ పైకి వచ్చేసింది, మసాలా కూడా బాగా వేగుంది. దమ్ బిర్యానీ చేసేటప్పుడు అడుగు మందంగా ఉండే కడాయి పెట్టుకున్నామంటే అడుగు మాడకుండా ఉంటుంది. చికెన్ కుక్ అవుతున్నప్పుడు ప్యారలల్గా నీళ్ళని మరిగించుకోవాలి. నీళ్ళు మరుగుతున్నప్పుడు బిర్యానీ ఆకు, 4 లవంగాలు, 4 యాలకులు, ఒక స్టోన్ ఫ్లవర్, కొద్దిగా దాల్చిన చెక్క, కొద్దిగా కసూరి మేతి అండ్ 2 జాజి పూలు యాడ్ చేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. 2 స్పూన్స్ కల్లుప్పు యాడ్ చేసుకోవాలి. 4-5 పచ్చిమిరపకాయలు, కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. నీళ్ళు మరుగుతున్నప్పుడు ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ని కూడా యాడ్ చేసుకోవాలి. నేను ఇంతకుముందు లూజ్ బాస్మతి రైస్ వాడేవాళ్ళం అనమాట, కానీ ఈ మధ్య దావత్ వాడుతున్నాము. ఇది కూడా బాగానే ఉంది, పొడి పొడిగా వస్తుందన్నమాట రైస్. మధ్య మధ్యలో ఇలా చూసుకుంటూ ఉండాలి. ఎక్కువ కుక్ అయిపోయినా కూడా బిర్యానీ టేస్ట్ అంత బాగోదు. సో చూసారు కదా, 90% బాస్మతి రైస్ అయితే కుక్ అయిపోయింది. ఇప్పుడు చికెన్ మీద లేయర్గా వేసుకోవాలి. ఇంతకుముందు దమ్ బిర్యానీ చేయడానికి ప్రాసెస్ చాలా ఎక్కువ టైం పడుతుందని చెప్పేసి చాలాసార్లు స్కిప్ చేసేసాను. కానీ ఈ మధ్య దమ్ బిర్యానీ చాలా సింపుల్గా చేస్తున్నాను. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంది. సో నేను చేసే ప్రాసెస్ని మీకు చూపిద్దామని చెప్పి ఈసారి వీడియో తీసానన్నమాట. ఒక లేయర్ రైస్ వేస్తే ఒక లేయర్ ఫ్రైడ్ ఆనియన్స్ని అలా యాడ్ చేసుకుంటూ ఉండాలి. రైస్ వేసిన తర్వాత ఎక్కువ కూడా అదమకూడదనమాట, కొద్దిగా గ్యాప్స్ ఉండాలి. పైన ఫ్రైడ్ ఆనియన్స్ చల్లుకోవాలి. కొద్దిగా కొత్తిమీరని కూడా ఇలా చల్లుకోవాలి. బిర్యానీ మసాలా ఉంటుంది కదా, దాన్ని కూడా ఇలా కొద్దిగా చల్లుకోవాలి. 2 స్పూన్స్ గీ కూడా యాడ్ చేసుకోవాలి. అప్పుడు అన్నం పొడి పొడిగా వస్తుంది. నేను ఈసారి దమ్ బిర్యానీ చేసేటప్పుడు ఈ కేవ్రా వాటర్ యాడ్ చేశాను. ఫ్లేవర్ అయితే చాలా బాగుంది, బిర్యానీ ఫ్లేవరు. మీరు ట్రై చేయండి. తర్వాత బిర్యానీ రైస్ని ఉడికించుకుంటాం కదా, ఆ వాటర్ని ఒక గ్లాస్ యాడ్ చేసుకోవాలి. దాని మీద ఆవిరిపోకుండా ఒక 2-3 టిష్యూస్ని ఇలా వేసుకోవాలి. దాని మీద మూత పెట్టేసుకొని ఏదైనా వెయిట్ పెట్టుకోవాలి. నేనైతే రోకలి పెట్టానన్నమాట.
సిమ్లో ఒక 20 మినిట్స్ ఉంచిన తర్వాత కింద పెనం పెట్టేసి ఒక 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక 20 మినిట్స్ తర్వాత మనం సర్వ్ చేసుకోవచ్చు. అప్పుడు రైస్ చాలా పొడి పొడిలాడుతూ టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు ఎప్పుడు కూడా ఈ స్టైల్లో ట్రై చేయకపోతే ట్రై చేసేయండి. ప్రాసెస్ కూడా చాలా సింపుల్గా ఉంది కదా. ఇలా సింప్లిఫై చేసి రెసిపీస్ని పోస్ట్ చేస్తూ ఉంటాను. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సుమా గిరీష్.